అందుకే నీకు రూపం రాలే, ఏ ఉద్యోగం రాలే. వార్డు మెంబర్ నిజంగా చదువు వచ్చినాడు ఎవడు కూడా నువ్వు ప్రిలిమ్స్ పాస్ అయిన వాడు కూర్చొని మాట్లాడతాను. 44 ఏళ్ళు ముట్టి మీద పెట్టుకొని నువ్వు మాట్లాడుకుంటా వాడు బుద్ధి తెచ్చుకుని నమస్తే, వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైమ్. ఇవాళ హైకోర్టు ఒక సంచలన తీర్పు చెప్పింది, ఒక ఆర్డర్ ఇచ్చింది. డివిజన్ బెంచ్, హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రూప్ 1 అంశం మీద, గ్రూప్ 1 పైన సింగిల్ బెంచ్ రాజేశ్వరరావు గారి ధర్మాసనం రీవాల్యుయేషన్ చేయాలని, 8 నెలల్లోగా అది చేయకపోతే మెయిన్స్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టాలని ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద, ఆ జడ్జిమెంట్ మీద మళ్ళీ టీజీపీఎస్సీ అండ్ కొంతమంది ర్యాంకర్స్ డివిజన్ బెంచ్కి వెళ్ళారు. 2 సభ్యుల ధర్మాసనం, ఇందులో హైకోర్టు సిజేఐ కూడా ఉన్నారు, అంటే చీఫ్ జస్టిస్ కూడా ఉన్నారు, అపరేష్ కుమార్ గారు. ఆయనతో కూడిన ధర్మాసనం జస్ట్ కొద్దిసేపటి క్రితమే ఒక తీర్పు చెప్పింది. ఆగస్టు 15వ తేదీకి ఈ తీర్పుని, ఈ యొక్క విచారణను వాయిదా వేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని కొట్టేసింది. సో ఇప్పుడు ఎవరైతే ర్యాంకర్స్ కానీ టీజీపీఎస్సీకి ఇంకా వీళ్ళకి ఊరట దొరికినట్టేనా, ఎవరైతే పిటిషన్ వేసి ఉన్నారో, ఎవరైతే మేము నష్టపోయామని చెప్తున్నారో ఇటువైపున గ్రూప్ 1 అభ్యర్థులు కానీ లేకపోతే కొట్లాడుతున్నటువంటి వాళ్ళకు ఇది షాకింగ్ నిర్ణయంగా భావించాలా? మరి వాళ్ళు ఏమైనా పైకోర్టుకు అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం, ఆలోచన ఏమైనా చేస్తారా? ఇవన్నీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. నా ముందు మానవతారాయ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అండ్ జనార్దన్ ఉన్నాడు. జనార్దన్ దీని మీద కొట్లాడుతున్నారు, నిరుద్యోగుల అంశం విషయంలో అండ్ గ్రూప్ 1 విషయంలో తను కూడా ఈ గ్రూప్స్ రాస్తున్నాడు కాబట్టి. సో ఇంకా అభ్యర్థులను కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం, లీగల్ ఒపీనియన్ కూడా మనం తీసుకుందాం. సో ముందుగా జనార్దన్, మీరు చెప్పండి, ఈ జడ్జిమెంటు మీకు ఒక ఇబ్బందికర పరిస్థితులనే తెచ్చిపెట్టిందని అనుకోవాలనా? ఈ షాకింగ్ డెసిషన్గా మీరు భావిస్తున్నారా? ఇది కొద్దిగా మాకు మొన్నటి నుంచి మాకు ఇది అనిపిస్తున్నటువంటి విషయమే. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కానీ ఒక 80% ఒక 70% వరకు ఇది నిరుద్యోగుల వైఫల్యం, గ్రూప్ 1 అభ్యర్థుల వైఫల్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ కూడా ఒక సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ రాగానే ఇక అంతా అయిపోయింది, 220 పేజీల జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ తోటి ఇక మనకు సుప్రీంకోర్టు కాదు, ఎక్కడికి పోయినా ఏందనేది అంతర్జాతీయ న్యాయస్థానానికి పోయిన ఈ జడ్జిమెంట్ను మార్చలేరు అనేటటువంటి దాంతో అందరూ చాలా మంది ప్రెస్లలోకి వచ్చి, మీడియాలలోకి వచ్చి మాట్లాడడం జరిగింది. అసలు వీళ్ళు ఏనాడు కోర్టుకు వచ్చినటువంటి వాళ్ళు కాదు, ఏది చేసినటువంటి వాళ్ళు కాదని ఎందుకంటున్నాం అంటే, మేము చేసేటటువంటి పోరాటంలో మీరు మాకు తోడ్పాటును అందించినట్టు కూడా వాళ్ళు అందించినటువంటి వాళ్ళు కాదు, ఈ విషయాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా చూసినటువంటి వాళ్ళు కూడా కాదు. ఏదో వచ్చింది కదా మనం మాట్లాడదామనే ఉద్దేశంతో మాట్లాడారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడనే విషయం అనేది ముడిపడి ఉంది. ఎందుకంటే మా పిటిషన్స్లలో ఒక 6-7 మంది అడ్వకేట్లు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక మేజర్ కేసు, ఒక స్టేట్ను షేక్ చేసేటటువంటిది, ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చేటటువంటి ఒక పెద్ద కేసు ఎప్పుడైనా ఉంది అంటే ఆ కేసును అక్కడ ఆర్గ్యూ చేసిన సీనియర్ కౌన్సిల్స్, అంటే హైకోర్టులో ఉన్నటువంటి సీనియర్ కౌన్సిల్స్, వీళ్ళందరూ కూడా వేరే టోళ్లకు అవకాశం ఇవ్వరు దాదాపు, ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఉంటుంది కాబట్టి. ఎందుకంటే అక్కడ ప్రిలిమ్స్ లో సింగిల్ బెంచ్ లో చాలా మంది గట్టిగా చాలా రోజులు ఆర్గ్యూ చేసారు, వాళ్ళ కేసులు కూడా
తీసుకోకుండా ఆర్గ్యూ చేశారు. ఇప్పుడు రచనారెడ్డి మేడం, సురేందర్ రావు సారు, విద్యాసాగర్ రావు సారు, మనకు పోతే కేశమూర్తి సారు ఇలా ఉన్నారు. అయితే మాకు ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఒక ఇద్దరు సీనియర్ కౌన్సిల్ సుప్రీంకోర్టు నుంచి ఉన్నటువంటి వాళ్ళని తెచ్చుకుందాం అనుకున్నాం. మేము ఇక్కడ ఏపీలో ఆర్గ్యూ చేసినటువంటి ఆదినారాయణ గారు అయితే ఉంటే సుప్రీంకోర్టు నుండి డిఎస్ నాయుడు గారిని తెచ్చుకుందామని అనుకున్నాం. అయితే మాకు ఇక్కడ ఒక పిటిషన్ మీద వెసులుబాటు ఉంది. ఆదినారాయణ గారు ఈ రోజు ఫైనల్ అవుతుంది అనుకోలేదు, ఫైనల్ ఇయరింగ్ వస్తామని చెప్పారు. డిఎస్ నాయుడు గారిని తీసుకొద్దామంటే అసలు ఇక్కడ మాకు పెద్ద చిక్కుముడి వచ్చి పడ్డది. ఒక ఈడ నిరుద్యోగ లోకానికి గ్రూప్ 1 అభ్యర్థులకు అందరికీ కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మా వైఫల్యం చెప్పుకున్నాక ఇది ఏంటిది, ఎట్లా ఉంటాం, నెక్స్ట్ ఏం చేయబోతాం అనేది కూడా మేము చెప్తాం. మా పోరాటం ఇంకా ముందుకు ఎట్లా ఉండబోతుంది అనేది అసలు ఇక్కడే అనమాట. జయప్రభాకర్ గారికి వాళ్ళు ఒక కేసు ఇవ్వడం జరిగింది. దానికి కూడా మేము కొట్లాడి అన్ని చేయడం జరిగింది. దాంట్లో ఒక ఇద్దరు మనుషులు అనేటటువంటి వాళ్ళు, ఒక శ్రీనివాస్ అని, వరప్రసాద్ అని ఇద్దరు వ్యక్తులు ఫస్ట్ నుంచి కూడా ఈ గ్రూప్ 1 కేసుకు పట్టినటువంటి శని. వీళ్ళ వెనక ఎవరో కొంత ప్రోద్బలం కూడా ఉన్నది. వీళ్ళు అడ్వకేట్స్ కాదన్న. విషయం ఏంటంటే ఇప్పుడు మేము ఏదైనా పిటిషనర్స్ ఉంటే పొలిటికల్ ఇన్క్లినేషన్ అని చెప్తారు, వీళ్ళు మొత్తం కొట్లాడతారు, కావాలని లిటిగేషన్స్ అంటారు. పిటిషనర్స్ వచ్చిన వాళ్ళని పెట్టి చేస్తుంటే ఒక పిటిషన్ వేసి ముందుకు పోవాలనేటటువంటి ఉద్దేశంలో వాళ్ళు మేము ఒక పిటిషన్ వేసి ముందుకు పోయి అక్కడ డబ్బులు పిల్లల కాంచి తీసుకున్నారు. వేరే కాంచి సోర్స్ నుంచి ఒక 5 లక్షలు వసూలు చేసుకొని అక్కడ అడ్వకేట్కు డబ్బులు ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా ఆ పిటిషన్ మీద మేము సీనియర్ కౌన్సిల్ చాలా టాప్ అడ్వకేట్ గా దామ శేషాద్రి నాయుడు గారిని తీసుకొద్దామంటే సాటర్డే నుండి దాని మీద ఎన్ఓసి తీసుకొచ్చి అక్కడి నుంచి తెచ్చుకుందామంటే అక్కడ ఉన్నటువంటి జూనియర్ గారు ఎవరైతే ఫైల్ చేస్తారో వాళ్ళు ఫైల్ ఇస్తున్నా కానీ ఫైల్ ఇవ్వకుండా మాకు చెప్పకుండా కేసులు ఎందుకు తీసుకొని పోతున్నారు, అవసరం లేదు, ఏం కాదు ఈ ఎవరు వాళ్ళు సీను వరప్రసాదు. ఇది నేను ఈ విషయాన్ని ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఏ విధంగా పోతుంది, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా మారుతున్నాయి, రేపు ఏ విధంగా ఉంటుందని ఆదివారం నాడు 11 గంటలకు అశోక్ నగర్ లో ఒక 20 మంది గ్రూప్ 1 అభ్యర్థుల ముంగట ఇది మనం చేతులు ఎత్తేసేటటువంటి పరిస్థితి వస్తుంది. మనకు ఒక సీనియర్ కౌన్సిల్ కావాలి. మాకు ముందే తెలుసు వీళ్ళు మురళీధరన్ సార్ని తీసుకొస్తున్నారు, ఒడిశా ఫార్మర్ చీఫ్ జస్టిస్, వారికి బ్రీఫింగ్ చేయడానికి ఢిల్లీలో ఉన్నారు. ఇంకా నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళ పైప్ లైన్ లో బిగ్ అడ్వకేట్స్ ఉన్నారు కదా, రచనారెడ్డి గారు పెద్ద అడ్వకేటే కదా ఆవిడ కూడా. అయితే ఇక్కడ ఏంటంటే మరి అక్కడ వీళ్ళ తరపున కూడా బిగ్ అడ్వకేట్స్ ఉన్నారు. ఇక్కడ నుంచి ఎప్పుడైనా మనకి ఏంటంటే సుప్రీంకోర్టు నుంచి కూడా వాళ్ళు తెచ్చుకుంటున్నప్పుడు మనకు కూడా అక్కడ నుంచి సుప్రీంకోర్టు నుంచి కంపల్సరీ అవసరం ఉండే, సుప్రీంకోర్టు నుండి కావాలి. అది తెచ్చుకోకపోవడం, మేము అడ్వకేట్లను ఇదంతా చూసుకోకపోవడం, ఇదంతా జరిగి ఉంటే ఖచ్చితంగా మేము ఆదినారాయణ గారిని వీళ్ళందరినీ అసలు వీళ్ళు ఏమి కౌంటర్స్ చేయబోతున్నారు, ఎట్ట చేయబోతున్నారు ఏంటి అనేటటువంటిది మేము చేసుకోవడానికి అసలు వెసులుబాటు లేకుండా జరిగింది. ఇది పెద్ద తప్పిదం. ఈ తప్పిదం చాలా ఘోరమైనటువంటి తప్పిదం. ఇది ఎట్లా ఉందంటే తాబేలు కుందేలు కథ లెక్క ఉంది. కుందేలు లైన్ వరకు ఉరికి కూర్చుంది, నేను గెలిచిందని కన్ను మూసుకుంది. కానీ తాబేలు తన ప్రయత్నాన్ని ఆపి విన్నులో ఒక రేస్ లో గెలిచినట్టుంది. ఇంకా నెక్స్ట్ పోతే ఇది మా వైఫల్యాన్ని మేము ముందు చెప్పుకోవాలి. ఎందుకంటే వైఫల్యం చెప్పుకున్నాకనే ఏం చేయబోతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఇది జరగడానికి అసలు ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి కంప్లీట్ గా ఇంతమంది కౌన్సిల్స్ ఉన్నప్పుడు అందరికీ ఆర్గ్యుమెంట్స్ అనేది తినాలి. ఇంకొకటి ఇక్కడ ఏం జరిగిందంటే నిన్ననే వీళ్ళు టాక్టికల్ గా అక్కడ ఉన్నటువంటి ఒక పిటిషన్ ముందే పిటిషనర్కి ఇచ్చేసి క్లబ్ చేయాలి, ట్యాగ్ చేయలేదు. సింగిల్ పిటిషన్ నిన్న మూవ్ చేసారు. మూవ్ చేసినప్పుడు ఈ రోజు ఉన్నటువంటి సీనియర్ కౌన్సిల్ అందరూ వెళ్ళి ఒక్క పిటిషన్ ఏ విధంగా చేస్తారు, దీన్ని ట్యాగ్ చేయాలని అడిగితే నిన్న ట్యాగ్ అయ్యి ఈ రోజు వచ్చినాయి. వీళ్ళు ప్రభుత్వం అనేటటువంటిది జరుగుతున్నటువంటి తీరు, వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఎట్ట చేస్తున్నారు, వీళ్ళు ఏం చేసిరు అనేది కూడా మీకు గతంలో తెలుసు. మేము అడిగినటువంటి తప్పుల మీద కాకుండా వీళ్ళే 5 కోట్లు అనేటటువంటిది ఒక లీక్ నిప్పించేసి ఆ లీక్ మీద మీరు ప్రెస్ మీట్ పెట్టమని గౌరవ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ముందు రోజే ఇప్పుడు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆ పేరెంట్స్ ప్రెస్ మీట్ పెడతారు అని చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రెస్ మీట్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి జనార్దన్ నేనేమంటా ఇప్పుడు
రెండు వైపులా ఇటువైపు అటువైపు పేద విద్యార్థులే ఉన్నారు. ఇందులో జెన్యున్ గా ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే, మీ ఆరోపణలో కూడా కొంత వాస్తవం ఉన్నది, నేను కాదనట్లేదు. తెలుగు మీడియం స్టూడెంట్స్ నష్టపోయినారు, ఇట్లా రకరకాల ఈ పాయింట్స్ ని మీరు అందరూ చెప్పుకుంటూ వచ్చారు. మేము కూడా ఎస్ ఇదంతా కూడా వాస్తవంగానే కనబడుతున్నాయని చెప్పినాం. ఇప్పుడు అల్టిమేట్ గా సింగిల్ బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, డివిజన్ బెంచ్ వచ్చింది. డివిజన్ బెంచ్ లో కూడా విచారణ జరిగింది కదా, 2 సభ్యుల ధర్మాసనం కదా ఇది. మరి వాళ్ళు అన్ని ఆలోచించి ఈ సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ ని కొట్టేసినట్టుగా మీకు కనబడట్లేదా? ఎవిడెన్సెసే కదా కీలకం అయ్యేవి. తెలుగు మీడియానికి అన్యాయం జరిగిందని చెప్పిర్రు, 10 మంది ఎక్కువ వచ్చిర్రని చెప్పిర్రు, ఇవన్నీ ఉన్నాయి. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి వీటన్నిటిని కూడా సీల్డ్ కవర్లలో ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? ఇది పారదర్శకమైనటువంటి ప్రభుత్వం కదా, ఇది నిజాయితీతో కూడినటువంటి నిరుద్యోగ ప్రభుత్వం కదా. మరి సీల్డ్ కవర్లలో పెట్టి ఇచ్చిర్రు, ఆర్టీఐలు వేస్తే ఇయ్యలేదు. మరి డేటా అంతా ఇస్తే ఆ డేటా మొత్తం కూడా అందులో వచ్చేది కదా. ఇవాళ ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెన్సీ అనేటటువంటి పెద్ద పదాలు, ఈ పదాలను మనం డెరైవ్ చేయడానికి కావాల్సినటువంటి ప్రిమైజ్ ఏంది, దానికి ఉన్నటువంటి ముందు ఉన్న ఒక ఉపోద్ఘాతంతో కూడినటువంటి ఒక ఎవిడెన్స్ ఏందని కోర్టు అడిగింది. కోర్టు అడిగినప్పుడు వీళ్ళ దగ్గర మేము ఎవిడెన్స్లు ఇవి అన్నప్పుడు ఇవ్వలేదు. కానీ వీటికి ఇచ్చినటువంటి ఆన్సర్స్ గత సింగిల్ బెంచ్లో వీళ్ళు ఏది కూడా ఒక తప్పులు తడకగా చెప్పారు. బయోమెట్రిక్ తీసుకున్నాం, దాంట్లో మాకు పేపరు ఓఎంఆర్ ఫ్రంట్ పేజీని మొత్తం స్కాన్ చేసేంత వరకు రాదు, అది ఇదని చెప్పారు. ఇవన్నీ ఒక ప్రాక్టికల్ గా జరిగినటువంటి విధానం అని కోర్టుకు చెప్పడం జరిగింది ఆ రోజు. మరి ఇప్పటికైనా మరి వీళ్ళు ఎందుకు చెప్పలేదని మేము అడుగుతున్నాం. 100%. మీరు ఇంకొక మాట అన్నారన్న స్టార్టింగ్ లో ఈ క్వశ్చన్ అడిగే ముందు, ఇరువైపులా బీద పిల్లలే ఉన్నారు, కష్టపడి వచ్చిర్రు, మీ దాంట్లో న్యాయం ఉంది, వాళ్ళ దాంట్లో న్యాయం ఉంది, ఎటుబడి నష్టపోతున్నారు అంటున్నారు. 100% ఈ రోజు ఉన్నటువంటి గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళల్లో 100లో 80% దారిద్ర్య రేఖకు దగ్గర ఉన్నటువంటి పిల్లలే ఆల్మోస్ట్ ఉంటున్నారు. ఎందుకంటే అంతో ఇంతో ఈ ఆర్థిక వ్యవస్థ పెరిగినాక ఒక 2 లక్షల ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు, వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి పిల్లలే ఉన్నారు. ఉన్న వాళ్ళందరూ అమెరికాకు, వేరే దేశాలకు పోతున్నారు. వీళ్ళు చేసినటువంటి తప్పుల వల్ల ప్రిలిమ్స్ లో కొంతమంది బీద పిల్లలే నష్టపోయారు, దాని తర్వాత మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు నష్టపోయారు, దాని తర్వాత మొన్న నష్టపోయారు. ఎట్టుబడి బీద పిల్లల్నే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు నష్టపోతుంది బీద వాళ్ళే కదా. అవును, మీరు అన్నట్టు మేము అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్యాయంగా వచ్చిర్రు, అందరూ వీళ్ళు కొనుక్కున్నారు అని మేము ఎక్కడ చెప్పలేదు కదా. మన స్టూడియోలో కూడా చాలా వీడియోలు చేసినాం, అన్ని చేసినాం. ఇంతకు అమ్ముడు పోయింది, ఇది చేసిందని మేము చెప్పినావా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే తప్పులు చేసిందో అదే తప్పులు అన్నాం. ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా కొంతమందికి చేసినటువంటి తప్పులకు మేమందరం బలి కావాలని. ఒక నిమిషం జనార్దన్, మానవతరాయ్ గారు, మీ ఒపీనియన్ ఏంటి వచ్చిన జడ్జిమెంట్ మీద? మీరు దీన్ని స్వాగతిస్తారు, ఎందుకంటే మీరు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మీరు ఇదే విషయాన్ని చెప్పారు. మీ ఆడియోని అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి, మ్యూట్లో ఉన్నది. సో ఇప్పుడు వాళ్ళకు ఒక అవకాశం ఉంది, మళ్ళీ పై కోర్టుకు వెళ్ళే అవకాశం అయితే వాళ్ళకు ఉన్నది. సో మీరు ముందు నుంచి చెప్తున్నారు జనార్దన్ కానీ మిగతా వాళ్ళంతా వీళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు, చాలా ట్రాన్స్పరెంట్గా చేసినామని. ఇప్పుడు మీరే గెలిచారు అని అనుకోవాలనా ఎట్లా? ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు మేము కోర్టు పరిధిలో ఉన్నటువంటి అడ్వకేట్స్ కావచ్చు, కొంతమంది కోవట్లంతా కలిసి కొంత మ్యాటర్ని అటు ఇటు చేశారు, మేము స్టార్టింగ్ లోనే ఫెయిల్ అయినామని కూడా వాళ్ళు చెప్తున్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ 21 జీవో మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళినప్పుడు, 29 వచ్చినప్పుడు, తర్వాత తోసిపుచ్చినప్పుడు, పిటిషన్ల వాదనలు తోసిపుచ్చినప్పుడు సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వం గెలిచినట్టు నిరుద్యోగులు ఓడినట్టు కాదు అని నేను స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు కూడా మొన్న జడ్జిమెంట్ అప్పుడు కూడా కొంతమంది పొంగిపోయారు, ఊగిపోయారు. నేను ఆ రోజు కూడా చెప్పా, ప్రభుత్వము ఓడినట్టు కాదు, నిరుద్యోగులు గెలిచినట్టు కాదు. దీనికి ఒక పరిష్కారం, 11 ఏళ్ల పరీక్షకు పరిష్కారం కావాలా. ఊహాజనితమైనటువంటి అపోహలు, ఆరోపణలు చేయటం వల్ల ప్రయోజనం ఉండదు. మీరు ఈ చేసిన ఆరోపణలని సహితం కాదు. ఇవాళ ఏం చేశారు, ధర్మాసనం, సిజే గారి నేతృత్వంలో ధర్మాసనం ఏం చేసింది, ఆ జడ్జిమెంట్ రద్దు చేసింది, తాత్కాలికంగా రద్దు చేసింది. అక్టోబర్ 15కు వాయిదా ఇచ్చింది. ఈ లోపు జరగాల్సిన అపాయింట్మెంట్ నియామక ప్రక్రియ మొత్తం కూడా జరిగిపోతుంది. దాన్ని ఎవరు కూడా తప్పు పట్టలేరు. జడ్జి గారు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ చేసుకోవచ్చని చెప్పారు. రచనారెడ్డి గారు మాట్లాడుతుంటే మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వకుండా చూడండి అంటే అది మేము నా చేతుల్లో ఏముంటుందని ఆయన మాట్లాడుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే 11 ఏళ్ల పరీక్ష మీద మన సహేతుకమైన ఆధారాలు చూపిస్తే మేమే రద్దు చేస్తాం. అసలు పరీక్ష పారదర్శకంగా జరిగింది, ప్రిలిమ్స్ జరిగింది, తర్వాత మెయిన్స్ జరిగింది. అడుగడుగున అడ్డుపడ్డప్పటికీ న్యాయస్థానాలు కూడా వీటిని పరీక్ష జరిగిన విధానాన్ని చూసి ఆ పరీక్ష అనేది ముందుకు సాగనిచ్చింది. కాబట్టి నేను ఏమంటే ఆరోపణ చేసినప్పుడు క్రెడిబిలిటీ ఉండాలి. అవతల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు 523 మంది, అంటే ధ్రువపత్రాలు ఆఖరి పరిశీలనకు వెళ్ళిన వాళ్ళంతా కూడా నేను చిన్నప్పటి నుంచి ప్రతిభావంతుడిని, నాకు 10th క్లాస్ లో ర్యాంకర్ని,
డిగ్రీలో గోల్డ్ మెడలిస్ట్ ని, పీజీలో గోల్డ్ మెడలిస్ట్, నాకు 2 ఉద్యోగాలు ఉన్నాయి, Group 2 వచ్చింది, Group 3 వచ్చిందని చెప్తారు. అవతల ఆరోపణ చేసే వాళ్ళు ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కాదు. కనీసం మొన్న Group 2 కానీ Group 3 కానీ 60,000 ఉద్యోగాల్లో కూడా సాధించి నేను కూడా మెరిట్ ఉన్నవాడిని, నాకు అన్యాయం జరిగింది, తెలుగు భాషలో అన్యాయం జరిగింది, మూల్యాంకనం అంటే ప్రజలు కూడా విశ్వసిస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు అభ్యర్థులేమో విశ్వసించడానికి లేదు. వీళ్ళు అసలు ఏ ఉద్యోగం రాని వాళ్ళు, తర్వాత మీరు ఏ ఉద్యోగాలు రాదు ఏది కాదని మీరు మాట్లాడకండి. వచ్చినటువంటి వాళ్ళలో రాసినటువంటి వాళ్ళలో అందరి సర్టిఫికెట్లు చూసుకోండి. ఎంతమంది ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఐఐటీలలో చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూడండి. మీరు అంటే వేగంగా ఎప్పుడు మాట్లాడినట్టు మాట్లాడకండి. సభ్యతగా పాటించాలి. ఏదైనా మీ సభ్యతగానే చెప్తున్నారు. హారిజంటల్ గా పెట్టండి కెమెరా. ఏదైనా చెప్పుకో, తర్వాత ఒక నిమిషం. మానవతరాయ్ గారు ఒక క్వశ్చన్. మీరు సింగిల్ బెంచ్ పిలవండి. ఒక నిమిషం ఉందాగానే ఉంటున్నాం. మీరు మాట జారట్లేదండి. మీరు అన్నదానికి మేము చెప్తున్నాము. తర్వాత చెప్పు. క్రెడిబిలిటీ ఉండాలంటన్నా. క్రెడిబిలిటీ లేకుండా ఏమున్నది ఉండదంటన్నా. క్రెడిబిలిటీకి పారామీటర్స్ ఏంటండి? క్రెడిబిలిటీకి పారామీటర్స్ ఏంటండి? మీరు చెప్పిన పారామీటర్స్ ఏంటి? మీరు ఏం స్కేలింగ్? నీ రాజకీయ ఆరోపణలకు, కట్టుకథలకు నీ వీటికి ఎట్ట నమ్ముతారంటన్నా? నువ్వు ఆధారాలు చూపి. 3 కోట్లు అంటివి ఎవరికి ఇచ్చిరో చెప్పవు. 3 కోట్లు ఎక్కడ? అన్నోళ్ళ మీద మీరు కేసు ఎందుకు పెట్టలేదు? అన్నోళ్ళ మీద మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? అన్నోళ్ళ మీద మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? జనార్దన్ ఎవరికి అర్థం కాదు ఇట్లా మాట్లాడారు. మానవతరాయ్ గారు ఇప్పుడు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కూడా మీరు ఇదే అభిప్రాయాన్ని, ఎస్ మేము కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం, మేము డివిజన్ బెంచ్ కి అవసరమైతే వెళ్తాము, వాళ్ళ ఆవేదనలో కూడా అర్థం ఉందేమో కోర్టు భావించింది అనే యాంగిల్లో ఎందుకు ఆ రోజున మరి స్టేట్మెంట్స్ రాలే? ఎందుకు మేమేమన్నాం? తీర్పు పూర్తి పాఠం వచ్చిందాక ఆగాలనుకున్నాం. వచ్చిన తర్వాత మేము మాట్లాడినాం కదా. డివిజన్ బెంచ్ ఉంది, న్యాయస్థానాలు అప్పీల్ చేసుకునే హక్కు ఉన్నది చట్ట ప్రకారం, అభ్యర్థులకు ఉన్నది, టీజీపీఎస్సీకి ఉన్నది. ఆ జడ్జి గారు టీజీపీఎస్సీ వాదనలు ఎవరైతే జిఆర్ఎల్ మెరిట్ లిస్ట్ ఉన్నారో వాళ్ళ వాదనలు ఏకీభవించలేదు, తోసిపుచ్చారు. నాకు చెప్పి నువ్వు మనోత్రాయో ఏమో, అందుకే నీకు రూపం రాలే, ఏ ఉద్యోగం రాలే. వార్డు మెంబర్ చెత్త పిలిచి డబ్బులు నిజంగా చదువు వచ్చినాడు ఎవడు కూడా నువ్వు ప్రిలిమ్స్ పాస్ అయిన వాడు కూర్చొని మాట్లాడతాను. 44 ఏళ్ళు ముట్టి మీద పెట్టుకొని నువ్వు మాట్లాడుకుంటా వాడు బుద్ధి తెచ్చుకో. సిగ్గు లేకుండా ఈ ఒక్క నిమిషం ఉపయోగం లేదు. ఇట్లా కొట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. జనార్దన్ క్రెడిబిలిటీ లేని వాళ్ళ కూర్చోబెట్టండి. నన్ను రాజకీయ పిలిచారు, నేను రాజకీయ పార్టీకి సమానం చెప్తాను. ఉపయోగం లేదు, సమయం వృధా. ఒక్క నిమిషం, నిశాంత్ లైన్ లోకి వచ్చిండి. బ్రదర్ గుడ్ ఆఫ్టర్నూన్. బ్రదర్ నిశాంత్ అన్మ్యూట్ చేయండి ఒకసారి మీది. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. జడ్జిమెంట్ మీద మీ రియాక్షన్ ఏంటి? మీకు ఎంత ర్యాంక్ వచ్చిందండి? నాది 79వ ర్యాంక్ అండి జిఆర్ఎల్ ప్రకారంగా. ఓకే, సో మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు వచ్చిన జడ్జిమెంట్ మీద? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ విల్ నాట్ కామెంట్ ఆన్ ఎనీథింగ్, బట్ జడ్జిమెంట్ అనేది ఇంకా రాలేదు సార్. ఇప్పుడు వచ్చింది ఏంటంటే అక్టోబర్ 15th తుది తీర్పు వస్తుంది. తుది తీర్పు కాదండి, అక్టోబర్ 15th కి వాదనలు మొదలవుతాయి. అయితే ఇప్పుడు ఇంట్రీమ్ ఆర్డర్ ఏమి ఇచ్చారంటే, ఏదైతే సింగిల్ జడ్జ్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చినారో దాన్ని స్టే విధిస్తూ సస్పెండ్ చేస్తూ
అపాయింట్మెంట్స్ ముందుకెళ్ళొచ్చు సబ్జెక్ట్ టు ఫైనల్ హైకోర్టు ఆర్డర్ అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది. సో అది ఇంకా మనకు జడ్జ్మెంట్ కాపీ రావాలి, మనకు సాయంత్రం వస్తే కానీ క్లారిటీ రాదు. సో సాయంత్రానికి జడ్జ్మెంట్ వస్తే మేబీ ఇప్పుడు ఏదైతే మన ఓపెన్ కోర్టులో సిజే గారు చెప్పిండ్రో లైక్ సబ్జెక్ట్ టు ఫైనల్ హైకోర్టు ఆర్డర్ ఆఫ్ ఇన్ రిట్ అపీల్ అని, దాని ప్రకారంగా మనము ముందుకు నడుచుకోవాల్సి ఉంటదండి. సో మీరేమంటున్నారు అంటే ఇప్పటిదాకా వచ్చినటువంటి అంటే సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ దాని మీద మీరు అప్పీల్కి వెళ్ళారు, డివిజన్ బెంచ్ కి, టీజీపీఎస్సీ కూడా మీతో పాటు వచ్చింది. సో ఇదంతా సాఫీగా జరిగిపోతున్నదా? ఇటువైపున ఎవరైతే మాకు ర్యాంక్స్ రాలేదు, దీంట్లో అవకతవకలు జరిగాయని అంటున్నారో, ఇప్పుడు జనార్దన్ చెప్తున్నాడు దీంట్లో మా ల్యాబ్స్ ఉన్నది కొంత, మేము అడ్వకేట్స్ కానీ దీని తెర వెనకాల కొంత వ్యవహారం జరిగింది అన్న కోణంలో వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో మీరు ఎట్లా దీన్ని చూస్తున్నారు? సార్ జనార్దన్ కూడా మంచి మిత్రుడే, కోర్టులో నాకు చాలా సార్లు కలిశాడు, ప్రాబ్లీ నన్ను కూడా గుర్తుపడతాడు. మేము కూడా సింగిల్ జడ్జ్ బెంచ్ అప్పుడు చాలా సార్లు వెళ్ళడం జరిగింది. కోర్ట్ ఎప్పుడు ఎనీ సిస్టమ్, ఎందుకంటే జనార్దన్ కూడా ఒక సాటి ఆస్పిరెంట్ కాబట్టి నేను చెప్తున్నా, ఆయనకు కూడా తెలిసే ఉంటది. ఎనీ సిస్టమ్ లో గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం అనేది ఉంటది రఘు గారు. అంటే ఇప్పుడు సింగిల్ జడ్జ్ బెంచ్ ఒక తప్పు చేస్తే దాన్ని డివిజన్ బెంచ్ సర్దిద్దుతుంది, డివిజన్ బెంచ్ తప్పు చేస్తే సుప్రీం కోర్టుకు కూడా వెళ్ళొచ్చు. సింగిల్ జడ్జ్ బెంచ్ లో మేమేమనుకున్నామంటే ఏదైతే వాదనలు అయినాయో, మేము అంటే నిరంజన్ రెడ్డి గారు వాదనలు విన్నాము, అటు సైడ్ పిటిషనర్స్ వాదనలు విన్నాము, మా సైడ్ అడ్వకేట్స్ కూడా వాదనలు వినిపించినారు. ఆ జడ్జిమెంట్ లో ప్రాబబ్లీ అన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అందరు లాయర్స్ వాదించినవి సరిగ్గా దాంట్లో రికార్డ్ కాలేదు అనేది మేము గట్టిగా నమ్మినాము. అండ్ ఈ రోజు మీరు డివిజన్ బెంచ్ యొక్క ధోరణి చూస్తే సిజే గారు హీ హాజ్ వెరీ క్లియర్లీ ఆస్క్డ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. అంటే ఓకే 2 హాల్ టికెట్లు ఇచ్చారు, దాని మూలంగా మీకు జరిగిన నష్టం ఏంటి? కోటి ఉమెన్స్ కాలేజ్ 18-19 సెంటర్లలో ర్యాంకులు ఎక్కువ వచ్చినాయి, దాని మూలంగా పిటిషనర్స్ జరిగిన నష్టం ఏంటి? అంటే కోర్ట్ ఆఫ్ లాలో ఇప్పుడు కూడా ఎవిడెన్స్ ప్రూఫ్ మ్యాటర్ అవుతుంది అందరికి తెలిసిందే. సో ఇప్పుడు కూడా కేసు పిటిషనర్స్ గెలిచారా మేం గెలిచారా చెప్పే పరిస్థితులు లేదు. అయితే ఒక ఇంట్రీమ్ డైరెక్షన్ ఇంట్రీమ్ స్టే ఇవ్వడం జరిగింది. ఏమున్న వాదనలు మళ్ళా 15th అక్టోబర్ కి ప్రతి సైడ్ నుంచి 2 అడ్వకేట్లు ఇద్దరు అడ్వకేట్లను తీసుకొచ్చి వాళ్ళే లీడ్ అడ్వకేట్స్ గా ఉండి మాట్లాడండి, గింతగానం మంది మాట్లాడితే నాకు నచ్చదు అన్నట్టు క్లియర్ గా చెప్పిండు. సో మళ్ళీ ఇప్పుడు ఏదున్నా గానీ ఇప్పుడు జ్యుడిషియరీ అనేది పారామౌంట్ అండి. సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చింది, డివిజన్ బెంచ్ అది మళ్ళీ వాళ్ళు కూడా దానికి ఒప్పుకోవచ్చు, లేదంటే మళ్ళీ దాన్ని రివర్స్ చేయొచ్చు. తెలుగు మీడియం డిబేట్ జరిగిందా? తెలుగు మీడియం అంశం మీద ఏమైనా డిస్కషన్ వచ్చిందా? డెఫినెట్లీ జరిగింది. తెలుగు మీడియం అంశం పైన కూడా డిస్కషన్ జరిగింది. తెలుగు మీడియం అంశంలో ఏమన్నారంటే సిజే గారికి మన టీజీపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే మన నైబరింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ లో కూడా 8.8% దాకా ఎంతో ఉందండి, దానికంటే ఎక్కువ తెలంగాణలో ఉంది అని చెప్తే ఆయన ఒక మాట క్లియర్ గా చెప్పిండు, ఐ వాంట్ టు గో ఇన్ డీటెయిల్ అబౌట్ ది ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అని సిజే గారు చాలా తేట తెల్లంగా క్రిస్టల్ క్లియర్ గా చెప్పాడు. సో ఇరువైపులు కూడా అటు పిటిషనర్స్ కానీ ఇటు అపెలెంట్స్ లో ఉన్న మేము కూడా నౌ ది ఓన్లీ ఛాలెంజ్ ఆర్ ఓన్లీ థింగ్ విచ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ సిజే గారిని ఎవాల్యుయేషన్ కరెక్ట్ గా జరిగింది అనేది కన్విన్స్ చేయాలనేది ఆయన గట్టిగా ఒప్పుకున్నట్టు మాకు కూడా అర్థమైంది. మిగతా విషయాలన్నీ పక్కన పెడితే ఎవాల్యుయేషన్ పైన ఆయన చాలా గట్టిగా ఉన్నారు. చెప్పండి గారు, నేను మానవతరాయ్ మాట్లాడుతున్నా. మీ నేపథ్యం చెప్పండి ఒకసారి, మీ 10th క్లాస్ ఇంటర్ డిగ్రీ నుంచి చెప్పండి నేపథ్యం మీది. ఇంతకుముందు ఏమైనా జాబులు వచ్చినాయా మీకు? మీరు ఎక్కడెక్కడ ప్రతిభావంతులు? అంటే నా నేపథ్యానికి వస్తే నేను 10th లో 90%, ఇంటర్ లో 95%, అండ్ నేను బీటెక్ గోల్డ్ మెడలిస్ట్, ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ ని. అండ్ బీటెక్ ఇక్కడే చేసిన హైదరాబాద్ లో సిబిఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ లో, అండ్ ఎంబీఏ నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్ ని. అండ్ యూపీఎస్సీ 6 సార్లు మెయిన్స్ ఇచ్చినాను, 3 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చినాను. అండ్ నేను ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ ఏ ఆఫీసర్ అండి, నేను మేనేజర్ ఇన్ బిహెచ్ఎల్. నేను 21 years కే 4 lakhs మెంబర్స్ రాసిన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో జాబ్ తెచ్చుకోవడం జరిగింది. నాకు 14 ఏళ్ల నుంచి జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది. 2009-10లో ఓయూ క్యాంపస్ లో జరిగిన మన తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పార్టిసిపేట్ చేసిన, లాఠీలు తిన్నా. సో ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు అని చెప్తున్నారో వాళ్ళలో నేను కూడా ఒక్కడనే. ఓకే, సో అప్పుడు మాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాక చాలా ఇబ్బంది పడిన రోజులు కూడా ఉన్నాయి. ఆ టైం మీ అందరికీ తెలుసు. మీ అందరికీ తెలిసింది ఏంటంటే హైదరాబాద్ కి కంపెనీలు కూడా రాలేదు. ఒక బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన నాకు ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ ఆల్మోస్ట్ 1 year టు గెట్ ద జాబ్. సో సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ జాబ్ తెచ్చుకున్నా. ఎందుకు అంటే గ్రూప్ ఎగ్జామ్స్ లేవు. సరే ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు వాళ్ళు అవకతవకలు జరిగినాయి అంటున్నారో
ఈ 563 మంది అనవసరంగా వచ్చిర్రు వీళ్ళందరూ ఇదని అనట్లేదు కదా. వాళ్ళ అనుమానం ఏంటంటే కొంతవరకు ఇది జరిగింది, మాకు అన్యాయం జరిగింది అనేది కొంతమంది చెప్తున్నమాట. వీళ్ళు బయటకు వచ్చి మాస్ కాపింగ్ జరిగింది సార్. ఒకటి నేను చెప్తాను, ఇప్పుడు పొలిటికల్ లీడర్లు ఇష్టం వచ్చినట్టు ఇస్తుండొచ్చు కానీ అభ్యర్థులు ఆ రకమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. విషయం చెప్తానండి, అభ్యర్థి అంటే పరీక్షలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత మాస్ కాపింగ్ జరిగింది అంటాడు. మనం ఎగ్జామ్ జరిగేటప్పుడు ఏమైంది, 6 పరీక్షలు ఉన్నాయి కదా, ఒక పరీక్ష జరిగింది, ఆ పరీక్షలు అప్పుడే లేవనెత్తాలి కదా. నువ్వు ఒక్కడే కాదు, అత్యంత పోటీ పరీక్ష. నేను ఆన్సర్ చేస్తాను అన్న, నేను ఆన్సర్ చేస్తాను. ఒక్క నిమిషం రఘు గారు. ఇప్పుడు పిటిషనర్స్ కూడా ఉన్నారు, పిటిషనర్స్ లో చాలా మంది మెయిన్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళని షోకి పిలవండి. నేను మెయిన్స్ రాసిన, నేను 6 సార్లు యూపీఎస్సీ మెయిన్స్ రాసిన, టీజీపీఎస్సీ మెయిన్స్ రాసిన గ్రూప్ అంది. ఓకే, ఎవరైనా సెంటర్ లో మాస్ కాపింగ్ జరిగింది అనేది ప్రూవ్ చేయమని చెప్పండి. ప్రతి సెంటర్ లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, ప్రతి సెంటర్ లో ఎంత త్వరగా చెక్ జనార్దన్ అన్నారా? ఇప్పుడు కొన్ని పొలిటికల్ లీడర్లు ఇచ్చే స్టేట్మెంట్స్ కూడా కొన్ని ఉంటాయి, మానవతా ఎగ్జామ్ రాసిన మాట్లాడనొచ్చు, డబ్బులకు కొనుక్కున్నారు అట్లా ఇట్లా అని. ప్రతి ఒక్కరు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారా? ఇప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తుండొచ్చు. జనార్దన్ అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చారా? మాస్ కాపింగ్ జరిగింది ఇంకోటి అని ఏమన్నా అన్నారా మీరు? ఆ అనుమానం కూడా ఉందా? మేము ఎక్కడ అనలేదన్నా. మీకు ఎప్పుడైతే మీ స్టూడియోలో 2 సార్లు చెప్పినటువంటి ఏదైతే వాళ్ళు చేసినటువంటి పిఎంఎల్ ఇవ్వకపోవడము, 10 మంది ఎక్కువ రావడము, ఈ విధంగా చేసినటువంటి జెల్ పెన్ ఇష్యూ ఇవన్నీ ఉన్నాయి. ఈ జెల్ పెన్ ఇష్యూ కేసు కూడా ఇంకా అట్టనే ఉంది సింగిల్ బెంచ్ లో. వీటన్నిటిని మేము చెప్పుకుంటూ వచ్చినాం కానీ ఏ రోజన్నా ఇంత జరిగింది, దీని వెనకాల ఇంత ట్రాన్సాక్షన్ జరిగింది, దీనికి మా కాడ ఆధారాలు లేవు, దీన్ని నిరూపించాలని ఏమనలేదు. ఇది జరిగింది, దీని వెనక ఇంత జరగడానికి ఏంటిది, దీన్ని విచారించాలి. దీన్ని విచారించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా ప్రభుత్వం అయినా మాట్లాడినాం. అవే కోర్టులో వాదనలు వినిపించినాం. జడ్జిమెంట్ వచ్చినాక కూడా దీని వెనక ఇంత జరిగింది అంత జరిగింది అని అనలేదు. మేము చెప్పినటువంటి ఉన్నాయి, ఇందులో జడ్జిమెంట్లో వచ్చినాయి, ఇవన్నీ చెప్పినాం. అంతే తప్పితే ఇప్పుడు నిశాంత్ గారు చెప్పినట్టు కూడా మేము ఎప్పుడు కోర్టులో కలిసినాం, చాలా సార్లు కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. జడ్జిమెంట్ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వచ్చినప్పుడు కూడా కలుసుకున్నాం. ఎప్పుడు కూడా వాళ్ళని మేము ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా దూషించుకోలే, ఏం చేసుకోలే. కోర్టులో కలుసుకున్నప్పుడు కూడా కలిసి ఛాయ్ తాగి అన్ని చేసుకున్న వాళ్ళమే. ఆ మానవ సంబంధాలను ఎక్కడ దెబ్బతీసుకోలేదు. ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా ఈ ప్రభుత్వం తెచ్చిన 29 జీవో తీసుకురావడం వలన అయినటువంటి జరిగినటువంటి ఇబ్బందుల వల్లనే ఇవాళ నిశాంత్ గారిని మాట్లాడి మీ క్వాలిఫికేషన్ అంటున్నారు. ఇక్కడ అచ్యుతరావు గారు అని ఉన్నారు, వాళ్ళ కొడుకు కూడా ఐఐటీలో ఉన్నాడు, ఐఐటీలో చదివిండు, ఎన్నిసార్లు ఐఎఫ్ఎస్ రాసిండు, సివిల్స్ రాసిండు, డిఏఓలో 2 సార్లు ఫస్ట్ ర్యాంకర్ ఉన్నారు. వాళ్ళను ఆ రోజు సిట్ ఎంక్వైరీ వాళ్ళు ఎన్ని ఎంక్వైరీలు చేయించారు ఒకసారి వినండి. అచ్యుతరావు అన్న ఒకసారి మీరు చెప్పండి. మాట్లాడుతున్నారు, చెప్పండి బ్రదర్. హలో చెప్పండి అన్న, నేను రఘు మాట్లాడుతున్నా. రఘు గారు, నాకు ఒక 4 నిమిషాలు టైం జాగ్రత్తగా వినండి. నేను ఫస్ట్ టైం మీడియా ముందు నా జీవితంలో ఫోన్ కాల్ మాట్లాడుతున్నాను. రఘు గారు చెప్పండి. మా అబ్బాయి విషయము ఇంతవరకు ఏ యూట్యూబ్ లో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ బయటికి రాలేదు. ఇప్పుడు తప్పనిసరైన పరిస్థితిలో అన్యాయం జరుగుతుంది కాబట్టి నోరు తెరిచి మీకు చెబుతున్నాను, వాస్తవాలు చెబుతున్నాను. చెప్పే ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉన్నది, ఎవిడెన్స్ ఉంది, స్కోర్ కార్డ్స్ ఉన్నాయి, హాల్ టికెట్స్ ఉన్నాయి కాబట్టి నేను డిస్క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా సార్? చెప్పండి తొందరగా, 2 minutes లో కంప్లీట్ చేయండి. ఐఐటి బాంబేలో సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, దాని తర్వాత ఫుల్ టైము 30,000 గంటలు కష్టపడి యూపీఎస్సీ 6 attempts ఫుల్ టైం ప్రిపరేషన్ తో ఇచ్చినాడు. దాంట్లో 4 సార్లు మెయిన్స్ రాసినాడు, ఒక ఫారెస్ట్ సర్వీసెస్ మెయిన్స్ రాసినాడు, 3 ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్స్ రాసినాడు. ఆల్ ఇండియా సర్వీసెస్ లో సైన్స్ అండ్ టెక్నాలజీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్లు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్. ఈ అనుభవంతో కనీసం 400 నుండి 500 ఎస్ఏలు ప్రాక్టీస్ చేసి 6 అటెంప్ట్ ఇచ్చిన అనుభవంతో ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రాశాడు. తర్వాత ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ కి ఐఐఎం లో అడ్మిషన్స్ కొరకు క్యాట్ ఎగ్జామ్ అవుతుంది. ఏది ప్రతిష్టాత్మకమైన మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ కొరకు అహ్మదాబాద్, బెంగళూరు పెట్టాలని చెప్పాను. ఆయన ఏం ఆరోపణలు చేస్తానని చెప్తే విచారణ జరుగుతాం. ఇప్పుడే పోదాం సిఐడి దగ్గరికి. ఓకే, సిఐడి దగ్గర పోదాం, ఆధారాలు తీసుకుందాం. చెప్పండి. సిబిఐ దగ్గర పోదాం.
ఆధారాలు ఏదో చెప్పానండి. తొలి వెలుగు సాక్షి చెప్పండి గారు. స్టూడెంట్స్ సెలక్షన్ లిస్ట్ లో లేరు, అదే ఆరోపణ. అంటే లేకపోవడం అంటే మానవతరావు గారు కన్క్లూడ్ చేద్దాం, అయింది ఫోన్ ఇన్ లో ఉన్నాడు, మీరు కన్క్లూడ్ చేయండి సార్. 563 మందిలో మాలాంటి అబ్బాయి ప్రొఫైల్ ఆర్ అచీవ్మెంట్స్ బ్యాక్గ్రౌండ్ చూపించమని చెప్పండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. 3 ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినాయి 2020. మీకు మీ వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయి? మీ వాడికి ఎగ్జామ్స్ లో ఫస్ట్ వచ్చిన క్యాండిడేట్ ఇక్కడ లిస్ట్ లేకపోవడము ఎంత అభావమైనది. వాల్యుయేషన్ వచ్చినాయండి అనడానికి అదే నిదర్శనం. ఇప్పుడు 6 సార్లు సివిల్స్ పోయినప్పుడు 6 సార్లు రాలేదని అడిగారు. అక్కడ పోయి జనార్దన్ ఫోన్ కట్ చేయండి, సరే మాట్లాడదాం. ఒక నిమిషం నేనేమంటున్నా, ఒకటి జనార్దన్ అండ్ మానవతరాయ్ అండ్ నిశాంత్ బ్రదర్ అండ్ మీరు ముగ్గురు, నేను ఏం చెప్తున్నానంటే, నిశాంత్ అయినా లేకపోతే అచ్యుతరావు గారి కొడుకైనా ఇంకెవరైనా పాస్ట్ ఏందన్నది తర్వాత, అసలు రాసిన ఎగ్జామ్ ఎట్లా రాసినాం అన్నది కదా ప్రామాణికం. రకరకాల ఫ్యాక్టర్స్ ఉండొచ్చు ఆయన ఎగ్జామ్ రాసే టైంలో, ఆయన ఆలోచన లేకపోతే వచ్చిన క్వశ్చన్ పేపర్, ఇవన్నీ పాస్ట్ ఎంత గొప్పగా ఉందన్న దాని ప్రకారంగా మనం ఈ ఎగ్జామ్ని ఈయన ఖచ్చితంగా రావాలని మనం చెప్పాం కదా. అది నిశాంత్కైనా కావచ్చు, ఇటు ఎవరికైనా కావచ్చు. మనం పాస్ట్ ఎందుకు చూసి మనం దాని మీద డిపెండ్ అవుతున్నాం? డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఎక్కడెక్కడో పోతున్నది బయట. వినండి, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనేది ఇప్పుడు మేము కూడా పిహెచ్డీలు డిస్క్రిప్టివ్ రాసి తెచ్చుకున్నాం, ఒకే ఒక సీట్ తెచ్చుకున్నాం యూనివర్సిటీలో. డిస్క్రిప్టివ్ లోనే డిస్క్రిప్టివ్ ఎట్లుంటదంటే, నీకు ఇంటర్లో గోల్డ్ మెడల్, డిగ్రీలో గోల్డ్ మెడల్ ఉంటే అంత మాత్రాన గ్రూప్ 1 ఉద్యోగం సివిల్స్ ఎంపీ కావాలని లేదు. ప్రతిభ ఆ డిస్క్రిప్టివ్ ఆ ఎగ్జామ్ జరిగిన రోజు, ఆ రోజు నువ్వు ఏది రాస్తే ప్రతిభావంతంగా రాస్తే, ఆ ఎవరైతే మూల్యాంకనం చేశారో వారికి నచ్చితే అత్యంత ప్రతిభావంతంగా ఉంటే నీకు మార్కులు పడతాయి. ఆ సమయ కాలమాన పరిస్థితులు బట్టి ఉంటుంది అక్కడ. 6 సార్లు వారు చెప్తున్నారు, 6 సార్లు ఇంటర్వ్యూ పోయిండు వాళ్ళ అబ్బాయి, మరి 6 సార్లు జాబ్ రాలేదు. ఈయనకన్నా 1 మార్కు ప్రతిభావంతుడుగా ఉన్నటువంటి అభ్యర్థికి రావచ్చు, మరి నాకెందుకు రాలేదు ఆయనకి ఎందుకు వచ్చిందంటే అర్థం ఉందా? దీనికి ఏమన్నా చెప్పండి, దీనికి ఏమన్నా అర్థం ఉందా? ఇంత మంచి ప్రొఫైల్ ఉన్నారు, ఇక్కడ ఏం ప్రొఫైల్ లేవు. నీకు ఇలా టైం నాకు ఇచ్చిన తర్వాత మాట్లాడు. 5 ఎంత కొట్లాడినా మళ్ళీ ఎగ్జామ్ పెట్టినా 523 మంది అభ్యర్థులు ఎంపిక అవుతారు గ్రూప్ 1 అధికారులు. అంతే కదా. 20,550 మంది కూడా అసంతృప్తిగా ఉంటారు. అంత మాత్రమే వాళ్ళు తప్పు వచ్చింది, నేను రైట్ రాసిన నాకే రావాలంటే అసలు పరీక్షల వ్యవస్థ ఉంటుందా అంటారు నేను. అంటే వాళ్ళు కొన్ని పాయింట్స్ ఏదో రేజ్ చేస్తున్నారు, అటెండెన్స్ విషయంలో తప్పుడు నెంబర్ ఇచ్చిరని. 10 మంది అభ్యర్థులు రాశారని తప్పు మొదటి రోజు వెబ్సైట్ లో పెట్టినప్పుడు వాళ్ళు ఏంటంటే, మనం సాయంత్రానికి టెలిఫోన్ ద్వారా ఇంతమంది రాశారని చెప్పి ఒక సంఖ్య చెప్తారు, కింద ఏం చెప్తారు గమనికాన్ని కూడా ఉంటుంది కింద. మళ్ళీ ఇది సరైన సంఖ్య కాదు, మళ్ళీ పెరగవచ్చు తరగవచ్చు, రేపు చెప్పేదాన్ని బట్టి అని కూడా ఉంటుంది. అందులో బయోమెట్రికే కదా, హెచ్చు తగ్గులు ఎందుకు వస్తాయి? తర్వాత వస్తుంది కదా అంటారు. ఆ పేపర్లు వచ్చిన తర్వాత, పరీక్షా పత్రాలు జవాబు పత్రాలు వచ్చిన తర్వాత, వాటిని కట్టగట్టి లెక్కించిన తర్వాత అసలు సంఖ్య వస్తుంది. ఎన్నికల సమయం కూడా అంతేగా, సాయంత్రం 5ంటికి పోలింగ్ అయిపోతే 62% అంటాం, మరి తెల్లారు సాయంత్రానికి 70% వచ్చింది. ఇక దాన్ని మనం బయోమెట్రిక్ లో ఒకసారి ఫేస్ రికగ్నిషన్ అయిపోయిన రికార్డ్ అవుతుంది కదా ముందే. రఘు గారు ఇక్కడ అంతా కూడా 523 మంది అభ్యర్థులు పరీక్ష రాసింది, 21,093 మంది రాసింది అంతా సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. తర్వాత 523 అభ్యర్థుల్లో ఎవరైనటువంటి ఈ విధంగా దొడ్డిదారులు వచ్చిన చూపించాలి. ఎవరన్నా ఆరోపణ చేయడం కాదు, ఈయన పలానా వ్యక్తి ఈయన శంకర్ దాదా ఎంబీబీఎస్ చేశారా కాదన్నా. ఇప్పుడు ఇంకొక పాయింట్ సింగిల్ బెంచ్ ఏమి నాట్ ఈవెన్ సింగిల్ ఇది లేకుండా సింగిల్ బెంచ్ ఎందుకు రీవాల్యుయేషన్ అనే ఒక దాన్ని మెన్షన్ చేసింది మానవతరాయ్ గారు చేసి ఉంటారు. ఆ జడ్జి గారు అనిపించింది వాళ్ళ వాదన, పిటిషన్ లో వాదనతో ఏకీపించండు. ఆ జడ్జి గారికి ఆ హక్కు ఉన్నది, మనం దాన్ని ప్రశ్నించలేము. ఆ జడ్జి గారు విన్నాడు కాబట్టి ఆయన తీర్పిచ్చిండు. ఇద్దరు ధర్మాసనం విన్న సీజే గారు, ఇప్పుడు ఇంకో న్యాయమూర్తి గారు విన్నారు కాబట్టి వాళ్ళిద్దరు కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడైనా కానీ ధర్మాసనం బలం ఉంటది కదా తీర్పు. అదే అంటున్నాను, అంటే ఎంతో కొంత ఒకటే అంటున్నా, వాస్తవమో లేకపోతే ఆధారమో ఇంకోటో లేకపోతే ఒకటే అంటున్నా. ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఇప్పటికి కూడా 523 మందిలో ఎవడైనా శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి అభ్యర్థి ఎవడైనా ఉన్నాడా? వాడు దొడ్డిదారిలో పరీక్ష రాసిండు, అట్లాంటి వాడి పేరు, హాల్ టికెట్ నెంబర్ తీసుకురండి, తీసుకొస్తే నేనే సిబిఐ ఏమంటున్నారు పబ్లిక్ డొమైన్ లో పెట్టండి అన్ని రాసిన పేపర్. చెప్పండి కదా, వీళ్ళు ఆరోపణలు ఉత్తుత్త ఆరోపణలు కాదు, ఊహాజంత ఆరోపణలు కాదు. ఇప్పటివరకు చేసిన అన్ని కూడా క్రెడిబిలిటీ లేని ఆరోపణలు ఇవన్నీ కూడా. 2 హాల్ టికెట్లు ఎందుకు ఇచ్చారు అంటే, చాలా ఎగ్జామ్స్ లో 2-3 హాల్ టికెట్లు ఉంటాయి, 2 హాల్ టికెట్లు ఉన్నాయి. నేను ఒకటి చెప్తున్నా, ఒక ర్యాంకరు, ఒక 20 ర్యాంకర్ వాళ్ళు
ఈ రోజు జెల్ పెన్ తో రాసిర్రు. ఆ జెల్ పెన్ తో రాసింది ఎందుకు చేసిర్రు? జెల్ పెన్ కేసు అట్లనే ఉంది. మొన్న పేరెంట్స్ కూడా అన్నారు వీళ్ళు పెట్టించిన ప్రెస్ మీట్ లో మీరు రాయొచ్చు కదా ఇచ్చారు. ఆ జడ్జి గారికి ఇచ్చారు, ఈ జడ్జి గారి సమక్షంలో ఉన్నాయి. 500 అభ్యర్థుల యొక్క వాళ్ళ నేపథ్యాన్ని కూడా ఇప్పుడు జడ్జి గారి దగ్గర పెడతారు అక్టోబర్ తారీఖున. వీళ్ళ నేపథ్యం ఏంది వీళ్ళు అందరినీ కూడా పెడతారు. కాబట్టి మేము ఏమంటాం అంటే మేము ఒకటి ప్రభుత్వం తరఫున మాకు పంతాలు లేవు, పట్టింపులు లేవు. ఇప్పుడు జరగాల్సిన పరిణామం ఏంది? 11 ఏళ్ల తర్వాత ఒక పరీక్ష సమర్థవంతంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వహించింది. గత ప్రభుత్వం చేత కాలేదు. నియామక ప్రక్రియ దగ్గర చివరిలో ఆగిపోయింది. మళ్ళా కోర్టు నియామక ప్రక్రియ చేసుకోవచ్చు అని చెప్పింది. మళ్ళీ వాళ్ళు ఏమైనా అప్పీల్కి వెళ్తే మాకు అభ్యంతరం ఏం లేదు. ఆ జడ్జి గారు ఏది చెప్తే దాని ప్రకారం నడుచుకుంటాం. ఈ నియామక పత్రాలు ఆఫ్ చేయండి అంటే ఆఫ్ చేయడానికి ప్రభుత్వానికి ఎటువంటి పట్టింపు లేదు, పంతాలు లేవు. మాకు అందరూ సమానమే. నేను ఒకటే చెప్తున్నా, గ్రూప్ 1 లో ఎక్కువ మార్కులు వచ్చి విజేతలుగా ఉన్న వాళ్ళేం ఎక్కువ కాదు, 1 మార్కు 2 మార్కులతో విఫలమైన వాళ్ళు తక్కువ కాదు, అంతా సమానమే మాకు. కాకపోతే ఇంకో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలా. తెలంగాణ రాష్ట్రంలో తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ 12 ఏళ్ల తర్వాత ఇంకా భర్తీ కాకపోవడం అనేది మనందరూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్తారేమో, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారేమో. పోనీ తప్పేం లేదు. అప్పటిదాకా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు, ఉద్యోగాలు చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏమైంది? ఆంధ్రప్రదేశ్ లో స్పష్టమైన ఆధారాలు ఇచ్చారు అభ్యర్థులు. అక్కడ పిటిషన్లు, ఇగో ప్రైవేట్ సెంటర్లు, మన ఫంక్షన్ హాల్లో ఫీజులు కట్టారు, చూడండి ఆధారాలు రిసిప్ట్ పెట్టారు. అట్లా ఏమన్నా అభ్యర్థి ఎవడైనా డబ్బులు కట్టి దొడ్డిదారులో పరీక్ష రాయకుండా వచ్చిందేమో చెప్పమంటే ఎవరు చెప్పరా? జరిగింది ఊహాజనితమైన ఆరోపణలకు విలువ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రక్రియ అనేది ప్రభుత్వ పరంగా కొనసాగే అవకాశం ఉన్నది. నేను ఒకటే చెప్తున్నా, పంతాలకు పోకండి. ఒకళ్ళు గెలిచినట్టు ఇంకోళ్ళు ఓడినట్టు కాదు, అంతా సమానమే. నెక్స్ట్ గ్రూప్ నోటిఫికేషన్ రావడానికి ఏందో ఆలోచన చేయండి. ఇంకేమనుంటే సూచనలు చేయండి మాకు, మేము ఆ ప్రకారం అమలైతే. గుర్తుపెట్టుకోండి, 29 జీవో రావడానికి కారణం ఎవరు? అశోక్. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అందరు చుట్టూ తిరిగాడు అశోక్. 55 వద్దు, సుప్రీంకోర్టు కొట్టేసింది. 55తో ఎగ్జామ్ జరగదు, మళ్ళీ కోర్టు పోతే ఆగిపోద్ది అంటే అన్ని రాష్ట్రాలను పరిశీలించి ఆ 19 రాష్ట్రాలు అమలవుతున్న జీవోనే 29 తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు ఏమంటారు? అదే అశోక్ ఆ జీవోని కొట్టేయాలంటారు. సరే, ఇప్పుడు అశోక్ చెప్పిండని పెడితే ఎట్లా? సరే, అశోక్ చెప్పిండు అనుకో, అశోక్ చెప్పిండని పెడతామా? 19 ఆలోచన ఏంది? ఎవరికి నష్టం జరగొద్దని కదా జీవోలు. 19 రాష్ట్రాలు తిరిగినాం. 19 గుజరాత్ పక్కన ఆంధ్రప్రదేశ్ అన్ని తిరిగి ఇది మేలైన జీవో, అన్ని రాష్ట్రాల్లో ఇదే ఉందని చెప్పి పక్క రాష్ట్రం 5వ నెంబర్ జీవో, ఇక్కడ 29 జీవో తీసుకొచ్చి పరీక్ష. ఓకే, జనార్దన్ మీరేం చెప్తారు? మేము ఖచ్చితంగా ఎవిడెన్స్ చాలా కీలకము. ఎవిడెన్స్ మా సైడ్ ఉన్నది, వాళ్ళ దగ్గర ఆధారం లేదు, క్రెడిబిలిటీ లేని ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు. అది నిలబడదు కోర్టులో. ఒకవేళ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఆలోపుగా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా అయిపోతుంది అన్నది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళు చేసుకునేదే కదా ఫస్ట్ నుంచి మేము అనుకుంటున్నదే. 1 గంట వచ్చినా ఎల్బీ స్టేడియం నుంచి 563 మెంబర్స్కి ఇస్తారు. నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు రాని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకి పంచాయతీని పెట్టేసి ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పక్కకు పోతుంది. కేసు ఇది ఎన్నాళ్ళున్నా తెగదు, ముడిపడదు. ఇక వాళ్ళు ఉద్యోగాలు ఉంటారు, వాళ్ళకు డబ్బులు వస్తాయి, జీతాలు వస్తాయి. వీళ్ళు నిరుద్యోగులు ఉంటారు, వీళ్ళు పెట్టలేరు. కాబట్టి ఇది ఇంతే జరుగుద్ది అనేటటువంటిది వాళ్ళకు ఉన్నటువంటిది. ఇప్పుడు ఇమ్మీడియట్ గా మేము ఎస్ఎల్పికి వెళ్తాం, ఆధారాలు లేవని వీళ్ళు అంటున్నారు. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్టీఐలు వేసినప్పుడు ఎందుకు ఆర్టీఐలకు సమాధానాలు ఇవ్వలేదు? పెట్టింది వాళ్ళే, చేసింది వాళ్ళే. మరి అసలు వీళ్ళు దీనివల్ల తప్పులు జరిగినాయా మేము ఇది డిబేట్ అయితే అన్నప్పుడు మరి రూల్స్ ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకు డిబేట్ చేసిర్రు? ఇదే 29 జీవోని తీసేయమన్నప్పుడు మేము నోటిఫికేషన్ రూల్స్ పెట్టినాం, ఆ జీవోని తీసేస్తే నోటిఫికేషన్ రద్దు అవుతుంది అన్నారు. మరి రద్దు అవుతుంది అని చెప్పినప్పుడు జెల్ పెన్తో వాడనియొద్దు, పిఎంఎల్ ఇవ్వద్దు, ఇవన్నీ అందులో ఉన్నాయి. రీఎవాల్యుయేషన్ చేయకూడదు, 2 సార్లు 3 సార్లు చేసిర్రు. మరి వీటన్నిటికీ చేసినప్పుడు వీళ్ళు డివియేషన్ అయ్యారు కదా. నోటిఫికేషన్ రద్దు కావాలి కదా. సింగిల్ బెంచ్ అనేటటువంటిది పరిగణలోకి తీసుకుంది. డివిజన్ బెంచ్ కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంది. అనుగుణంగానే 19 రాష్ట్రాలు అమలయ్యేటువంటి జీవో ఏదైతే అది 29 తీసుకొచ్చినాం. బలహీన వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు న్యాయం చేసినాం. ఇందులో ఎవరు చెప్పగలగాలి కదా. బీసీలు కూడా ఓపెన్లో వచ్చారు, ఎవరికి అన్యాయం జరగలేదు. ఇది కొంతమంది విఫలమైన అభ్యర్థులు కావాలని చెప్పి వాళ్ళు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. దీనికి ఏంది అగ్ని కాజ్యం పోసినట్టు బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయిన బాధలో వాళ్ళు కూడా ఏదో రకంగా కాంగ్రెస్ కు పేరు రావద్దు కాబట్టి బద్నాం చేయాలని చెప్పి దీనికి అగ్ని కాజ్యం పోసారు. ఇది వాస్తవం, ఇంతకన్నా ఇంకో మాట్లేదండి. రగన్న ఒక నిమిషం, ఈ రోజు ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుద్ది అంటున్నారు. వచ్చినటువంటి రిజల్ట్లో అది ఏదన్నా రిజల్ట్ కానీ ఎట్లన్నా రాని దాంట్లో ఎస్సీ ఎస్టీలు బీసీలు ఎంతమంది ఓపెన్కి వెళ్ళిపోయారు? ఎట్ట న్యాయం జరిగింది?
ఇవాళ నీకు ఓపెన్ లో ఉన్నారు, బీసీలు ఉన్నారు, వెళ్ళిపోయేటందుకు ఇవ్వలేదు. అదే కొంతమంది ఓపెన్ లో పరిగణించబడరు అన్నారు. ఇలా ఓపెన్ లో పెట్టిన వాళ్ళందరినీ వాళ్ళ జాబితా కూడా ఇస్తాం, ఏమంటే చెప్పండి. వీళ్ళంతా అర్థం పర్థం లేని ఆరోపణలు అర్థం చెప్పండి. మీరు చెప్తున్నాం కదా ఉన్నారు కొంతమంది. ఇది అసలు విఫలమైన వాళ్ళు, ఫిలిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళు, మెయిన్స్ విఫలమైన వాళ్ళు, వీళ్ళకు తోడు బీఆర్ఎస్. రగన్న ఒకటి గుర్తుపెట్టుకొని ఆరోపణల మీద మాట్లాడాలి కానీ వీళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు అంటారు. అసలు ఈయనకి ఎగ్జామ్ రాయడానికి ఈయనకు అవకాశం అయితే ఈయన స్టేక్ హోల్డరా మాట్లాడు వీళ్ళు వీళ్ళు వచ్చి తక్కువ వచ్చిన వాళ్ళు తక్కువ కాదు మాట్లాడుతున్నారు. చెప్పు నీ క్రెడిబిలిటీ ఏందో చెప్పవా? నీ క్రెడిబిలిటీ చెప్పరాదు, నీ క్రెడిబిలిటీ చెప్పరాదు. క్రెడిబిలిటీ అంటున్నావు, నీ క్రెడిబిలిటీ నువ్వు రాజకీయాల్లో కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేదు. రాజకీయాలలో నువ్వు ఇన్ని రోజులు రాజకీయం చేస్తావు, వార్డు మెంబర్ గెలిచినావు, పనికి వాళ్ళ మాటలు మాట్లాడుతావు, స్టూడియోలో వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావు. వాట్ ఈస్ యువర్ క్రెడిబిలిటీ? నీకు చెప్పించున్నావు, అచ్యుతరావు సార్తో కొడుకు చెప్పించినావు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావు. ఎవరిని నువ్వు అసలు నీకు ఏ క్రెడిబిలిటీ ఉంది? నువ్వు ఎన్నికలప్పుడు ఇంకొక పార్టీ మాట్లాడి క్రెడిబిలిటీ లేనివి, నీకు నిజాయితీ లేనివి, ఎవరికి నువ్వు క్రెడిబిలిటీ ఇస్తాందుకు ఎవరి నువ్వు అసలు పరీక్ష గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు. మాట్లాడతాడు ఇలా క్వాలిఫై కానోడు, అలా క్వాలిఫై కానోడు, ఈయన వచ్చి మాట్లాడుతుంది. రాజకీయంగా చేసినావానా? బీఆర్ఎస్ మీద ఉన్నప్పుడు మాట్లాడతావు. నువ్వు చెప్పావు నీకు ఎందుకు వార్డు మెంబర్ గెలవలేదు, 60 ఏళ్ళు వచ్చినారు. గ్రూప్స్ గురించి మాట్లాడతావు, మాట్లాడతావు, ఏది పడుతుంది లేకుండా నేను లోన్ బారేసుకున్నందుకు వచ్చిన కన్సెప్ట్ మాట్లాడుతుంది. 44 సంవత్సరాలు వచ్చి నీకు దమ్ముంటే నా టెన్త్ మెమో చూపిస్తా, నీకు దమ్ముంటే నీ టెన్త్ మెమో చూపించు. 60 ఏళ్ళు వచ్చినవి వార్డు మెంబర్ గెలవాలి. నా టెన్త్ మెమో మాట్లాడకు. నువ్వు ఇంక అందరినీ ఇల్లు బెదిరించినట్టు కాదు, ఇష్టం వచ్చినట్టు బెదిరించినట్టు కాదు. నీ నోరిప్పాలనా? నీ గురించి నీ నోరిప్పాలా? నీ నోరిప్పాలా? నీ నోరిప్పాలనా? నువ్వు ఇంటితో మాట్లాడే డిఎస్ఆర్ ఏమైంది? నరేష్ ఏం చేసిర్రు, ఇంకొకరు ఏం చేసిర్రు, గడం చెప్పాలా? నోరు ఎందుకు మాట్లాడుతావా? దగ్గర పడ్డోని ఎందుకన్నా తీసుకొచ్చేది టైం వేస్ట్. ఒక నిమిషం ఆగండి. నేనేమంటున్నా, ఇప్పుడు అర్హతలు, క్రెడిబిలిటీలు ఇవన్నీ పక్కన పెడదాం. ఇష్యూ మీద మనం డిస్కస్ చేయాలి. ఎవరికి అర్హత ఉంది, ఎవరికి లేదు. ఇప్పుడు ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఒప్పుకోవాలండి. మనం ఇప్పుడు నీ క్రెడిబిలిటీ ఏందో చెప్పండి. చెప్పడు ఆ అబ్బాయి చెప్పింది క్రెడిబిలిటీ. ఎవరి క్రెడిబిలిటీ ఎవరికి ఏముందని పక్కన జరిగేటప్పుడు ఇష్యూ గురించి మాట్లాడదాం. క్రెడిబిలిటీ ఇందాక క్రెడిబిలిటీ చెప్పిస్తుండే ఒకటే మాట్లాడుతుందుకు జీవితం నాశనం చేసుకుంటాండే. ఒక జీవితాలు నాశనం చేసుకున్నాను చెప్తాను. నువ్వు అసలు అన్నిటిని అడ్డం పెట్టుకొని వచ్చినావు. మాట్లాడతావు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మా కష్టం గెలిపిస్తొచ్చి గెలిపించిన కాంగ్రెస్ వాడు వచ్చి నువ్వు క్రెడిబిలిటీ గురించి మాట్లాడతావు. నువ్వు నిరుద్యోగం, సిగ్గు లేకుండా నువ్వు నిరుద్యోగం చేసి పెట్టుకున్న రాజకీయ నిరుద్యోగి నువ్వు. నిరుద్యోగుల మీద గ్రూపుల మీద మాట్లాడుతూ జరగబోయే కార్పొరేషన్ 10 వస్తుందని వచ్చిన నువ్వు నీకు రేపు కార్పొరేషన్ 10 వస్తుందని మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడతావు? గ్రూప్ 1 గురించి మాట్లాడతాను నేను, నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నావు. మాట్లాడతాను. 44 ఏళ్ళు వచ్చినాయి. ఎవడు పిల్లని పెళ్లి చేసుకోవట్లేదు. మాట్లాడు.
మాట్లాడు నమ్ముతాడు. సరే దయచేసి ఇష్యూని డైవర్ట్ చేయకండి, సమస్య మీద మాట్లాడదాము. ప్రతి ఒక్కరికి కోర్టుకు వెళ్లే రైట్ ఉంది. ఇప్పుడు మళ్ళీ కాదంటలేదు, ఒక్క నిమిషం, మళ్ళీ కోర్టుకు వెళ్లే రైట్ ఉంది. ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇది సమస్య, అవసరమైతే ఒక 10 మంది నిరుద్యోగులను కూర్చోబెట్టి మాట్లాడండి. ఏముందో అంత మన పిల్లలే కదా, ఒక 10 మందిని పిలిచండి, డిస్కషన్ పెట్టండి. బాబు ఏంది మీ సమస్యని అడగండి, ఆ సమస్యను తీర్చే ప్రయత్నం. గారు పరీక్ష వాయిదా ఏమంటే వేసి, తర్వాత గ్రూప్ 1 గ్రూప్ 2 ఏమంటే వేసినాం. చర్చలు అయిపోయిన, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు ఎగ్జామ్ రాలేదు, కొంతమంది నిరుద్యోగులతో కలిసి కూర్చొని చేస్తే అయిపోయేది కదా, సమస్యకి ఒక అవుట్కమ్ దొరికేది కదా. రఘు గారు ఒక నేను న్యాయంగా ఆలోచించండి. మీరు జర్నలిస్ట్, మీరు ఇప్పుడు నేను కాంగ్రెస్ కు ప్రచారం చేసిన, నేను బస్సు యాత్ర చేసిన, నిన్ను గెలిపించిన, నాకు ఉద్యోగం ఏంటంటే ఇస్తారండి? అది పత్తేనండి. అసలు ఇప్పుడు ఉద్యోగాలు అనేవి పోటీ పరీక్షల ద్వారా అందులో విజేతలైన వాళ్ళకి వస్తాయి. అంతే కదా, ఎవరికి వచ్చినా చెప్పండి. అక్రమంగా దొడ్డిదారులు ఎవరికి వచ్చినా చెప్పమంటే చెప్పరు. అక్కడ ఎక్కడ జరిగింది, ఎక్కడ జరిగింది చూపి. ఆ సీసీ కెమెరాలు ఉండే, బయోమెట్రిక్ ఉండే. ఒకటి ఇష్యూ ఎట్లా తయారైపోయిందంటే అందరికీ నిరుద్యోగ అంశం రాజకీయ నిరుద్యోగ ఇదిగానే మారిపోయింది. అంటే రాజకీయ లబ్ధి కోసం, కొంతమంది డబ్బుల కోసం ఆ పని చేస్తున్నారు, కొంతమంది పదవుల కోసం ఆ పని చేస్తున్నారు. అసలైన నిరుద్యోగులు ఆ ఇష్యూ మొత్తం డైవర్ట్ చేసి పడేస్తున్నారు. రాజకీయంగా అవకాశాలు, కొంతమంది ఎట్లా ఉద్యోగాలు రావు, వయోపరిమితి అయిపోయింది, ఏదో రకంగా లైవ్ లో ఉండాలా. అది ఎవరు దురాలోచన ఉంది వీళ్ళకి, అంత విష ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు మీ మీద, మీరు వాళ్ళ మీద, వాళ్ళు మీ మీద, మీరు వాళ్ళ మీద, అంతే కదా. నిజమైన అభ్యర్థులు నష్టపోతున్నారు అంటున్నా. నువ్వు ఎక్కడ తప్పు, పరీక్ష జరిగేటప్పుడు తప్పు కాదు, అది ఎప్పుడు అయిపోయిన తర్వాత అన్ని వచ్చిన తర్వాత 3 కోట్లు ఇచ్చినాం అంటారు. ఏంటంటే అసలు ఇదే మన వ్యవస్థ మీద అసలు మొత్తం సర్వనాశనం చేస్తున్నాం. కాబట్టి నేను ఏమంటారు రావు గారు, ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు విలువ ఉండాలా, క్రెడిబిలిటీ ఉండాలా. ఆ క్రెడిబిలిటీతో రండి. జనార్దన్ ఏంటి మీ నెక్స్ట్ స్టెప్ ఏంది జనార్దన్? సుప్రీం కోర్టుకి వెళ్తున్నారా? అంటే ఇప్పుడు ఇది అయిపోవాలి కదా, ఇక్కడ ఈ స్టే ఆర్డర్ మీద ఎస్ఎల్బి వేసుకొని సుప్రీం కోర్టు పోతామన్నా. ఏంటంటే ఆధారాలంటే ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు చేయాల్సినటువంటి తప్పులు చేసిర్రు. ఈ తప్పు వల్ల మీకు ఏం జరిగింది? ఇప్పుడు ఈ తప్పు చేసిర్రు, ఇది డివేట్ అయినందుకు మీకు వచ్చిన నష్టం ఏంటంట. నష్టాన్ని చూపించడానికి ఆధారం కావాలన్నప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవ్వనప్పుడు ఏ నుంచి తెస్తాం? ఇవ్వాలి కదా వాళ్ళు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులండి రావు గారు, ఆంధ్రప్రదేశ్ లో దొడ్డిదారులో పరీక్ష జరిగితే, ఫంక్షన్ హాల్లో పరీక్ష జరిగితే అభ్యర్థులు ఆధారాలు తీసుకొచ్చి కోర్టులో వేస్తే కోర్టు రేపు రద్దు చేయబోతుంది. అది ఓకే, అది నిజాయితీ అంటే నిబద్ధత అంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ మానవతరాయ్ గారు అండ్ జనార్దన్, ఇంతకుముందు డిస్కషన్ లో పాల్గొన్న నిశాంత్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఏదేమైనా అందరికి అవకాశాలు రావాలి. అర్హత కలిగిన ఎవరైతే ఉద్యోగం రాసి అర్హత కలిగిన వాళ్ళకే ఉద్యోగాలు రావాలి, అనర్హులకి ఉద్యోగాలు రాకూడదు. సో ఖచ్చితంగా కాంపిటీషన్ చాలా తీవ్రంగా ఉంది. నిరుద్యోగులు చాలా కష్టపడి వేల రూపాయలు ఖర్చు పెట్టి ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. ఇందులో అవకతవకలు జరిగితే ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు. అల్టిమేట్గా గవర్నమెంట్ నిరుద్యోగులను కూర్చోబెట్టి డిస్కషన్ చేస్తే ఒక మంచి రిజల్ట్ వస్తుంది. మంచి వాతావరణంలో ఈ ప్రక్రియ అంతా కొనసాగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అందరికీ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది, ఎవరికి వీళ్ళకి లేదు వాళ్ళకు ఉంది అని చెప్పడానికి లేదు. ఖచ్చితంగా అల్టిమేట్గా కోర్టులో ఉంది కాబట్టి ఈ అంశం అంతా కూడా కోర్టు విల్ టేక్ ద డెసిషన్. సో ఇప్పుడు ఆ అభ్యర్థులు ఎవరైతే నిరుద్యోగులు మాకు అన్యాయం జరిగింది, మేము కోర్టుకు వెళ్ళలేం, ఎందుకంటే అంతా కూడా ఖర్చుతో కూడుకున్న అంశం. సో వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడతారు, డౌట్ లేదు అందులో. ఎందుకంటే వాళ్ళందరూ కలెక్ట్ చేసుకొని ఎంతో కొంత అమౌంట్ కూడా పెట్టి అడ్వకేట్లను పెట్టుకోవాలి, మళ్ళీ అందులో సీనియర్ అడ్వకేట్లను పెట్టుకోవాలి, సీనియర్ కౌన్సిల్ని అపాయింట్ చేసుకోవాలి. ఇదంతా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సో వాళ్ళు అంటున్నారు మేము కొంత ఫెయిల్ అయినాం ఇందులో అని. సో ఆలోచిస్తున్నారు ప్రజలు కూడా, నిరుద్యోగులు కూడా, అండ్ ప్రభుత్వం ముఖ్యంగా ఆలోచించాలి. బాధ్యత మీ మీద ఉన్నది. వాళ్ళందరూ అనుకుంటా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటామంటే కుదరదు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.